బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నానండోయ్. ఏమండీ కజ్జికాయలకి మైదా పిండి 1/2 కేజీ తీసుకున్నాను. ఇదిగోండి బొంబాయి రవ్వ వేస్తున్నాను 1 కప్పు. నెయ్యి అండి 2 స్పూన్లు అలా వేస్తున్నాను. రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఇదిగోండి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా. చక్క చెమ్మది ఏమన్నా ఒక గుడ్డ ఇట్లా కప్పేసుకుంటే చక్క బాగుంటుందండి. ఆరకుండా ఉంటుంది పిండి. కజ్జికాయ లోపల నేను ఏమేమి పప్పులు వేసి పెడతానో పొడి చూపిస్తాను. ఫస్ట్ శనకాయ పప్పులను 1 కప్పు తీసుకున్నాను. వేయించుకుందాం దోరగా. ఇవి తీసేసుకుందాం. నువ్వులు వేస్తున్నాను 1 కప్పు. ఇవి కూడా దోరగా వేయించుకుందాం. ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయండి. ఇవి కూడా తీసేసుకుందాం. తినేసానపప్పు అండి, ఇవి కూడా వేయించుకుందాం. నేను ఎండు కొబ్బరి తురుము తీసి పెట్టేసుకున్నాను చక్కగా. ఈ పప్పు కూడా వేగిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడు వేసేసాను. నేను 2 కప్పులు బెల్లం అయితే తీసుకుంటున్నానండి. 2 కప్పులు వేస్తున్నాను బెల్లం. సరిపోతుంది ఈ తీపి. చాలదనే వాళ్ళు ఇంకొద్దిగా కూడా వేసుకుంటారు. మాకు ఇది సరిపోతుంది. ఇది ఇలా మొత్తం చక్కగా మిక్స్ చేసుకుంటే ఇది పెడతాను లోపల. చాలా బాగుంటుందండి దీని టేస్ట్ అయితే. మనకి నిలవ ఉండే కొద్ది కూడా బాగుంటుంది టేస్టు. కొన్ని అయితే కొంచెం నిలవ ఉండే కొద్దీ కొంచెం గట్టిగా అయిపోతాయి అంటారు పాకం వెళ్ళే. ఇది మాత్రం ఇలాగే ఉంటుంది నాకు తెలిసి. టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదండి. ఇట్లా కూడా ఇష్టపడుతుంటారు చాలామంది. కాయల పొడి కూడా వేస్తున్నాను. చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇలా చేసుకోవాలండి. నేనైతే ఇలా చేస్తాను. మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పొడి లోపల పెట్టేది, అది వేసుకుందాం. ఇట్లా వాటర్తో చెమ్మ చేస్తే ఇలా బయటికి రాకుండా ఉంటుంది చక్కగా. పిండి ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. చూసారా ఎక్కడ ఓపెన్ అనేది లేదు. చక్క నూనెలో వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాం. ఏమండి చూసారా, చూడడానికే కాదండి టేస్ట్ కూడా మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది లోపల. అదిగోండి చూడండి. తినే కొద్దీ అసలు మనకి ఏమి ఇంకా రవ్వ చక్కెర అయితే గడ్డెలు అయిపోతాయి. ఇవి అవ్వదండి. చాలా బాగుంటుంది టేస్ట్ నిలవ ఉండే కొద్దీ కూడాను. ఇంత చూసి వెళ్ళిపోకుండా